హలో ఎవ్రీవన్, నీట్ ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారా? సీట్ రాకపోతే నెక్స్ట్ ఏంటి అనే కన్ఫ్యూజన్లో ఉన్నారా? డోంట్ వరీ, ఈ ప్రోగ్రామ్ మీకు కంప్లీట్ క్లారిటీ ఇస్తుంది. సో అతి తక్కువ బడ్జెట్లో వరల్డ్ క్లాస్ మెడికల్ ఎడ్యుకేషన్ని మీకు పరిచయం చేయడానికే ఈ ప్రోగ్రామ్. సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ని మనతో షేర్ చేసుకోవడానికి మనకు అసలు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా నేను కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేనటువంటి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ పంజాగుట్ట సోమాజిగూడ సర్కిల్లో లొకేట్ అయి ఉంది. సో గత 21 ఏళ్లుగా ఎంతోమంది స్టూడెంట్స్ని డాక్టర్స్గా తీర్చిదిద్దినటువంటి ఎడ్యుకేషన్ సర్వీసెస్ అది. సో ఆ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. అండ్ అలానే ఉజ్బెకిస్తాన్లో ఫర్గానా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి మిస్ మరియం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో, హాయ్. హలో అండి. హౌ ఆర్ యూ? గుడ్, థ్యాంక్ యూ. సో ముందుగా మిస్ మరియం గారికి స్పెషల్ వెల్కమ్ టు హైదరాబాద్. నమస్కారం. నమస్తే. వెరీ నైస్ మీటింగ్ యూ అండి. Thank you so much. ఫైన్. సో ఫస్ట్ ఐల్ స్టార్ట్ విత్ ప్రసాద్ గారు. కొంచెం ఒక బేసిక్ ఇంట్రో అయితే తర్వాత మరిన్ని డీటెయిల్స్ మరియం గారిని అడిగి తెలుసుకుంటాను. సో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అని ఇందాక చెప్పినట్టు అఫ్కోర్స్ అసలు ఏ యూనివర్సిటీని రిప్రజెంట్ చేసినా అక్కడ అన్నీ కూడా చాలా చెక్ లిస్టులు లేని, ఇంకా అంటే పేరెంట్స్కి స్టూడెంట్స్కి రానటువంటి డౌట్స్ని కూడా అన్నీ క్లారిఫై చేసుకున్న తర్వాతే ఒక యూనివర్సిటీని మీరు రిప్రజెంట్ చేయడం జరుగుతుందండి. సో ఈ ఫర్గానా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ని మీరు రిప్రజెంట్ చేయడం వెనక రీజన్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎంబీబీఎస్ అబ్రాడ్ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నాం, అది కావాలి. అసలు అవసరం ఉందా లేదా, అసలు దాని యొక్క ఇంపార్టెన్స్ ఉందా లేదా అన్నది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ విషయం ఏంటంటే ఈ సంవత్సరం ప్రతి సంవత్సరము ఎంబీబీఎస్ డాక్టర్ అవుదాం అనుకొని చాలామంది స్టూడెంట్స్ నీట్ అపియర్ అవ్వడం జరుగుతున్నది. ఎవ్రీ ఇయర్ ఇది పెరుగుతూ వచ్చి ఇప్పుడు 26 lakhs ఉందండి. సో గత కొద్ది సంవత్సరాలుగా ఒక 5 years బ్యాక్ ఇప్పటికి చూస్తే మోర్ దెన్ డబుల్ అయింది. 26 లక్షల మంది రాయడము, మన దగ్గర అందుబాటులో ఉన్న సీట్లు వచ్చేసి 1,29,453 సీట్లు మాత్రమే ఉండడము. అవి ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ, అంటే ఫ్రీ సీట్స్ కావచ్చు, బి కేటగిరీ మేనేజ్మెంట్ కోట కావచ్చు, సి కేటగిరీ ఎన్ఆర్ఐ కోట కావచ్చు. ఇందులో అందరి టార్గెట్ వచ్చేసి ఫ్రీ సీట్స్, అవి 70,000 మాత్రమే ఉన్నాయి. సో 26 lakhs రాసిన స్టూడెంట్స్కు ఈ 70,000 అందుబాటులో ఉన్న ఫ్రీ సీట్స్కి ఎక్కడ కూడా మ్యాచ్ కావట్లేదు. సో దానివల్ల చాలామంది ఉన్న ఆప్షన్ ఏంటిది, అసలు బైపీసీ తీసుకున్న వాళ్ళకి 26 లక్షల మంది వాళ్ళు నీట్ రాశారు అంటే దాని ఉద్దేశం ఏంటి, అందరూ డాక్టర్ అయిదాం అనుకుంటున్నారు, కానీ ఇక్కడ అవకాశాలు లేక వాళ్ళు కాంప్రమైజ్ అవుతున్నారు. సో వాళ్ళు ఒకవేళ ఎంబీబీఎస్ సీట్ రాకపోతే వాళ్ళకున్న ఆప్షన్స్లో లాంగ్ టర్మ్ వెళ్ళడము, లేకపోతే కాంప్రమైజ్ అయిపోయి ఏదో ఒక కోర్స్ చూస్ చేసుకోవడం. ఏదో ఒక కోర్స్ అంటే బీడీఎస్ కానీ, బీహెచ్ఎంఎస్ కానీ, బీఎంఎస్ కానీ, బీ ఫార్మసీ కానీ, అగ్రికల్చర్ బీఎస్సీ కానీ, లేకపోతే అలైడ్ హెల్త్ సైన్స్ అని ఇప్పుడు కొత్తగా వచ్చింది, దాన్ని చూస్ చేసుకోవడం. అది ఎంతైనా కాంప్రమైజ్డ్. ఇవన్నీ సోకాల్డ్ ఈ కోర్సెస్ అన్నీ కూడా 30,000-40,000 నుంచి మాక్సిమం 5-6 lakhs లోపల ఏ కోర్స్ అయినా దొరుకుతుంది, బట్ నాట్ ఎంబీబీఎస్. ఎంబీబీఎస్ మనకు ఇక్కడ లోకల్లో కావాలి అంటే ఎన్ఆర్ఐ కోట 1 crore నుంచి 1.5 crore ఉన్నది మంచి కాలేజీలో. సో అంత పెట్టి అంత ఫీజులు పే చేసి చదివించడం అనేది పేరెంట్స్కు ఈ మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యంగా చాలా అందుబాటులో లేని ఇది. సో ఎంబీబీఎస్ మాత్రమే చదవాలి, ఈ కాంపిటీషన్ ఎదుర్కోవడం అంటే కష్టమవుతుంది, ఇంత డబ్బులు పెట్టడం అంటే కష్టమవుతుంది. దానికి ఆల్టర్నేట్గా ఎంబీబీఎస్ డాక్టర్ మాత్రమే కావాలంటే ఎంబీబీఎస్ అబ్రాడ్ మాత్రమే ఆప్షన్. సో ఎంబీబీఎస్ అబ్రాడ్ అనేది ఇప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది కాదు, చాలా సంవత్సరాలుగా మన స్టూడెంట్స్ వెళ్తున్నారు, వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు, పీజీ చేస్తున్నారు. కాకపోతే అంటే ఏ కంట్రీ వెళ్తున్నారు, ఎలా చదువుతున్నారు అన్న దాని మీద చాలా వాదోపవాదాలు అన్నీ జరిగిన తర్వాత నేషనల్ గవర్నమెంట్ ఏదైతే నేషనల్ మెడికల్ కమిషన్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చింది 2021 November 18 నాడు. సో అంతకన్నా ముందు ఒక ఎరా, దాని తర్వాత ఒక ఎరా. సో అంతకన్నా ముందు ఏ కంట్రీకి పోయినా, ఎన్ని సంవత్సరాలు చదివినా, ఏ లాంగ్వేజ్లో చదివినా, ఇక్కడ వచ్చిన తర్వాత ఎఫ్ఎంజీ పాస్ అవుతే ఇక్కడ ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేసుకోవడానికి రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అవుతుంది. కానీ ఇప్పుడు ఆ విధంగా కాదు. సో ఈ గెజెట్లో అంటే అఫీషియల్గా గెజెట్ రిలీజ్ చేసిన దానిలో ఒక 5 pages అందులో పొందుపరచడం జరిగింది. అంటే మీరు అఫీషియల్గా వెళ్ళొచ్చు అని డిక్లేర్ చేసింది. దాని తర్వాత అందులో 4A 4B అనేది ఇంపార్టెంట్ పాయింట్స్. అంటే ఒకవేళ ఇక్కడ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ రాయాలంటే 4A 4B అనేది కంపల్సరీ, ఏ కంట్రీకి వెళ్ళినా, ఏ యూనివర్సిటీకి వెళ్ళినా అని ఈ రూల్స్ అనేది వర్తించాలి. అంటే 4Aలో మళ్ళీ 1, 2, 3, 4 ఉంది. 4A అంటే 54 months ఆఫ్ కోర్స్ డ్యూరేషన్, అంటే 4.5 years. 4A2 అంటే 12 months ఆఫ్ ఇంటర్న్షిప్, సేమ్ కాలేజ్, సేమ్ యూనివర్సిటీలో. 4A3 అంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్, అండ్ 4A4 అంటే షెడ్యూల్ 1లో ఉన్న సబ్జెక్ట్స్ మాత్రమే. అంటే ఈ 4A 1, 2, 3, 4 ఏం చెప్తున్నది, ఇక్కడలాగా ఎంబీబీఎస్ చేయండి అని చెప్తున్నది, ఇంకా వేరే ఏం లేదు దీని మీద. 4B అంటే రిజిస్టర్డ్ విత్ ద ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ ఆర్ అదర్వైజ్ కాంపిటెంట్ గ్రాండ్ లైసెన్స్ ద రెస్పెక్టివ్ యూనివర్సిటీ ఆఫ్ ది కంట్రీ వేర్ ద డిగ్రీస్ అవార్డెడ్ ఎట్ పార్ విత్ ద లోకల్ స్టూడెంట్స్ అంటున్నారు.
అంటే అక్కడ మన ఇండియాలో ఏ విధంగానైతే ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ నేషనల్ మెడికల్ కమిషన్ ఉందో ప్రతి కంట్రీలో ఒక ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ ఉంటుంది. అక్కడ స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ కావాలని చెప్తున్నది. లేకపోతే అక్కడ పౌరులకు సరిసమానంగా మన స్టూడెంట్స్ కూడా ప్రాక్టీస్ చేయడానికి అర్హత ఉండాలని చెప్తున్నది. ఈ రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తున్న ఏ కంట్రీ అయినా ఏ యూనివర్సిటీ అయినా మన స్టూడెంట్స్ వెళ్ళి చదవడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇండియాకి వచ్చిన తర్వాత ఎఫ్ఎంజీ రాసుకోవడానికి కానీ ఇక్కడ ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి అర్హత ఉంటుంది. ఓకే, ఇవన్నీ ఎలిజిబిలిటీస్ ఖచ్చితంగా ఈ ఎలిజిబిలిటీ ఇది చూసుకోవాలి. ఇది ఏంటంటే వ్యాలిడిటీ ఆఫ్ డిగ్రీ ఇన్ ఇండియా, ఇది ఇంపార్టెంట్. వ్యాలిడిటీ ఆఫ్ డిగ్రీ ఇన్ ఇండియా ఉంటే మనం వెళ్ళి చదువుకోవచ్చు. ఇంటర్నేషనల్ వ్యాలిటీ వేరు. యూఎస్లో, యూకేలో, కెనడాలో అక్కడ చేయాలంటే అక్కడి అక్రిడేషన్స్, అక్కడి అఫిలియేషన్స్ మన ఈ చదువుతున్న యూనివర్సిటీకి ఉండాలండి. ఇందులో భాగంగా కాంట్రిబ్యూషన్ చూస్తాం. అసలు 70,000లో ఈ ఎంబీబీఎస్ అబ్రాడ్కు వెళ్తున్న వాళ్ళ సంఖ్య ఎంత అంటే ఆల్మోస్ట్ 30,000 to 35,000 స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ బయటికి వెళ్ళి చదువుతున్నారు. ఇతర ఏ కంట్రీ అయినా అనుకోండి, మొత్తానికి 30,000 to 35,000 స్టూడెంట్స్ చదువుతున్నారు. ఈ కాంట్రిబ్యూషన్ వచ్చేసి 50% ఆఫ్ ఫ్రీ సీట్స్. ఇక్కడ 70,000 ఫ్రీ సీట్స్ అన్నాను కదా, అందులో 50% కోటా బయటికి వెళ్ళి చదువుతున్నారు. ఒకవేళ ఓవరాల్ సీట్లతో కంపేర్ చేస్తే 25% కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అంటే దీనికి కూడా ఫ్రీ సీట్స్తో పాటు మేనేజ్మెంట్తో కోటాతో పాటు ఎన్ఆర్ఐ కోటాతో పాటు ఎంబీబీఎస్ అబ్రాడ్ కూడా ఒక మెయిన్ ఇంపార్టెన్స్, మెయిన్ వెయిటేజ్ కలిగి ఉన్నది ఇక్కడ. సో అందులో ఏ కంట్రీకి వెళ్తున్నారు, ఏ యూనివర్సిటీకి వెళ్తున్నారు, ఆ కంట్రీని, ఆ యూనివర్సిటీని ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు, అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది, వ్యాలిటీ ఆఫ్ డిగ్రీ ఇండియాలో ఎలా ఉంది అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ ఎలా ఉంది అండ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉందని కరెక్ట్గా స్టూడెంట్ పేరెంట్ అనాలిసిస్ చేసి ఆ కంట్రీకి, ఆ యూనివర్సిటీకి వెళ్ళి చదివితే అతని భవిష్యత్తు బాగుంటుంది. సో ఈ విషయంలో తెలివిగా నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత మన స్టూడెంట్ మీద ఉన్నది. ఓకే, సో అందులో మీరు అడిగిన క్వశ్చన్ ఫర్గానా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్. సో ఫర్గానా ఉజ్బెకిస్తాన్ అనేది గెట్టింగ్ మోర్ పాపులారిటీ దెన్ ఎనీ అదర్ కంట్రీ. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తే ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఎఫ్ఎంజీ అంటే ఎక్కడికి పోయి చదివినా, ఏ కంట్రీకి పోయి చదివినా, ఎవరు రిప్రజెంట్ చేసినా, ఏ యూనివర్సిటీ అయినా ఎండ్ ఆఫ్ ది డే స్టూడెంట్కు పేరెంట్కి కావాల్సింది ఎఫ్ఎంజీ పాస్ అయిందా లేదా. అవును, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ పాస్ అవుతే ఇక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ పీజీ చేయొచ్చు, ఇక్కడ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్గా ప్రాక్టీస్ చేసే అర్హత ఉంటుంది. సో కావాల్సింది మెయిన్గా ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్. ఆ విషయంలో చూస్తే ఉజ్బెకిస్తాన్ అనేది గత కొన్ని సంవత్సరాలుగా పాపులారిటీ పెరుగుతున్నది. అది లేటెస్ట్ డెస్టినేషన్, కానీ పాపులారిటీ మాత్రం చాలా పెరుగుతున్నది. సో ఇప్పుడు 2025 రిజల్ట్స్ జూన్ అండ్ డిసెంబర్ సపరేట్గా వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం అనాలిసిస్ కూడా చేశాను, కంట్రీ వైజ్ పర్ఫార్మెన్స్, యూనివర్సిటీ వైజ్ పర్ఫార్మెన్స్ ఓవరాల్గా అనాలిసిస్ చేస్తే ఉజ్బెకిస్తాన్ టాప్ పొజిషన్లో ఉంది. ఓవరాల్ ఉజ్బెకిస్తాన్ మోర్ దెన్ 40% స్టూడెంట్స్ పాస్ అవుతున్నారు. అంత ఉజ్బెకిస్తాన్ ఉన్న అన్ని యూనివర్సిటీస్ని కంపేర్ చేస్తే అందులో ఫర్గానా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అనేది నెంబర్ 1 పొజిషన్లో ఉంది. సో అది అనాలిసిస్ నేను చెప్పడం కాదు, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్స్ అన్న అఫీషియల్ వెబ్సైట్, అందులో ఎఫ్ఎంజీ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ చూసినా కానీ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఉజ్బెకిస్తాన్ నుంచి వచ్చింది. ఓవరాల్గా ఇన్ని కంట్రీస్ ఉన్న ఈ ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో అన్ని కంట్రీస్లో ఉజ్బెకిస్తాన్ నుంచి నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది. ఈ ఇయర్ కూడా ఇప్పుడు లేటెస్ట్గా నిన్న రిజల్ట్స్ అనౌన్స్ అని, నిన్నటి రిజల్ట్స్ ప్రకారం కూడా ఉజ్బెకిస్తాన్ నుంచి ఆల్ ఇండియా నెంబర్ 1, నెంబర్ 2 ర్యాంక్ వచ్చింది. సో ఆ విధంగా ఉజ్బెకిస్తాన్ నుంచి పాపులారిటీ ఉన్నది. ఇంకోటి ఉజ్బెకిస్తాన్ వచ్చేసి మనకు నియరెస్ట్ కంట్రీ, 2 to 3 అవర్స్లో మనం వెళ్ళిపోవచ్చు. అక్కడ మనకు ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కూడా 6,000 to 8,000 మినిమం నుంచి మ్యాక్సిమం 12,000 to 15,000లో మనం రీచ్ కావచ్చు. డైరెక్ట్ ఫ్లైట్స్ ఉజ్బెకిస్తాన్ ఉన్నాయి. సో అక్కడ ఎయిర్ ఫేర్ కూడా తక్కువ, అక్కడ వితిన్ లోకల్లో కూడా వీళ్ళకు కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా తక్కువ. సో ఇవన్నీ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఉజ్బెకిస్తాన్ని చూస్ చేసుకోవడం, అందులో ఫర్గానా మెడికల్ ఇన్స్టిట్యూట్ని చూస్ చేసుకోవడం. ఫర్గానా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఏంటంటే 51.22% పాస్ పర్సంటేజ్ ఉంది, లేటెస్ట్ ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్. మెయిన్గా అందరు గమనించాల్సింది పాస్ పర్సంటేజ్ చూడాలి, నెంబర్ కాదు. నెంబర్ అంటే ఎంతమంది రాసినా మనకు తెలియదు కదా. సో పాస్ పర్సంటేజ్ చూస్తే 51.22% ఉన్నది. అది కంట్రీలో నెంబర్ 1. ఓవరాల్గా చూసుకుంటే కూడా హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ అన్నట్టు ఎఫ్ఎంజీ. అంటే ప్రతి ఇద్దరిలో ఒకరు ఖచ్చితంగా ఎఫ్ఎంజీ పాస్ అయిన అన్నట్టు. సో ఆ విధంగా ఆ కంట్రీలో నెంబర్ 1లో ఉంది. నెంబర్ 1లో ఉన్న యూనివర్సిటీ మేమే ప్రమోట్ చేస్తున్నాం, నెంబర్ 2లో ఉన్న యూనివర్సిటీ మేమే ప్రమోట్ చేస్తున్నాం, అండ్ అతి తక్కువ ఫీజు ఉన్న యూనివర్సిటీ కూడా ఉజ్బెకిస్తాన్ నుంచి మేమే ప్రమోట్ చేస్తున్నాం. 3 యూనివర్సిటీస్ని ప్రమోట్ చేస్తున్నాం. ఇప్పుడు వచ్చేసి ఫర్గానా మెడికల్ ఇన్స్టిట్యూట్ గురించి మేడం ఫర్దర్గా మీరు క్వశ్చన్ అడిగి అసలు వాళ్ళ యొక్క ప్రత్యేకత. డెఫినెట్లీ అసలు ఎఫ్ఎంజీ మీరు చెప్తుంటే అసలు అంత పాస్ పర్సంటేజ్ ఎలా పాసిబుల్ అయ్యింది అని నాకే అనిపించింది, బికాజ్ ఇట్స్ టఫ్ కదా టు క్రాక్ యాక్చువల్లీ. యా. So, Ms. Mariam, now you have to say what is the magic or what is the secret behind this much of FMG percentage? Yeah, we did well. We achieved very good, and it shows that education is very well. Okay,
Number one, our university is a government university. Very safe country, budget friendly. Climate is very nice. It's similar to, I see it's similar. It's almost same. Yes, we have 4 seasons, but the climate similar to Indian climate. Okay. Okay, we have Indian faculty. Yeah, and we have mess, Indian mess. We are providing 3-time meals for them, which veg and non-veg. Oh, we have Indian food then. Yes, we have Indian mess. We have chapati machine even. Oh, Yes. nice. So we have 8 cookers, 4 of them from South India, 2 of them from Manipur, because we have Manipurian students, and 2 from North India. So yes, we are providing for them 3 times meal. We have a hostel with full facilities. As well, the most important, we are giving FMG coaching classes, which is very important for Indian students. When they are back, I know they have FMG exams here, so they are getting ready. Ready already over there. From second year, they are having coaching classes, and full English medium. So. Even our final exams, it's in English language. Most of the countries, they are doing in their own language. But in our university, in all Uzbekistan actually, final exams for foreign students in English language. Okay. Yeah, and of course, globally recognized degree. Oh. సో ఇంతకు మించి ఇంకేం కావాలి అంటున్నారు. యూ గాట్ ఎవ్రీథింగ్ And ఫర్ ఎ స్టూడెంట్. people, they are very friendly. Very friendly. Yeah, we are almost welcoming the foreigners. Nice, great. So even the medium of teaching, it will be in English only? Of course, yes. We have 16 Indian teachers. We have from Arabic countries, we have, especially from UAE, we have some teachers. And now in Uzbekistan, all new generation, they are studying in English. And we have many Indian, foreign Uzbek teachers. They are teaching in English language. Many of them, they finish abroad as well. For example, my daughter, she finished in Czech Republic. She's doctor. She's as well teaching Indian students. So in English, fully in English medium. Oh, nice. And the parents, they'll be concerned firstly about the safety and Safety. security rather than this education and Yes. everything. The main Yes. primary concern will be about that. So if you have to say on that about the safety and security of the student, what would you like to say? Okay. They can Google it actually. Zero crime. Our country, yes, really, really, I'm proud to say our country is very safe. Very safe. Even in the evening, at midnight, I know, I see the students, they are roaming here and there. It's very safe. Especially, you know, we have 4 hostels. It's actually, our campus is very huge. Inside the campus, we have 4 hostels. Girls, they are staying separate. Guys, boys, they are separate. And everywhere there's cameras. And we have kind of teachers. We are calling tutors, that they are teachers. They are shifting 3 shifts, and they are always in these hostels. They are always available for our students for any help. Okay. So you can call it a completely a safe place, Uzbekistan. Yeah, it's sure very safe country. Fine. And can you explain us in detail about the teaching method in Fargana Medical Institute? Teaching method. Okay. First year, first and second year, they are always in campuses, they are studying. But from third year till end, they are always in clinics and hospitals. We don't see them almost. They are always studying in clinics or in hospitals. We have our That gives a lot of practical exposure. A lot, yes, a lot. Because it's government university, we have our own clinic, very modern, and it's robots are there. So it's very modern clinic where they are practicing. As well, we have 19 government hospitals with 3,000 beds. It's like they are over there, and it's a little bit different in our country. For example, for kids, pediatric hospital, it's only for kids. For let's say
oncology hospital for oncology, dermatology for the. So we have 19 those specialty hospitals. So they are there. They are always having their practice over there. Yes, from first year they are going. What I know, they are going first and second year as well. They are attending hospitals. Just they are like introduction. They have like introducing this for X-ray. This is MRI machine. This. But from third year, they are fully in clinics and hospitals. They are having their practices over there. Okay. So do you allow the parents to visit the university? Oh yeah. Please welcome, especially last year in September. Actually, I'm receiving them when they are arriving. I know first batch, second batch, we are mostly half they are coming. For example, Manipur, that day Manipurian students arriving. Next day from Gujarat, third day from Hyderabad. And I'm always there, so when they are coming, I'm always there. And last year I saw a lot of parents, they came and they were so happy because country is very friendly and the weather is very nice. It's even I want to say a little bit about Fergana. Fergana, it's small, very compact city. Very quiet, peaceful, green, nice because around only mountains. Okay, and have to say, even the weather is that much nice. It's walkable distances. Even these hospitals for students, yes, they can go by public buses. We have so many taxis, and by the way, it's very cheap, very cheap. Even I don't know how to convert this public bus money. It's that much cheap. I don't know how much will be in rupees. So and also it's distance is very close to each other. These hospitals, I mean, it's walkable distances. We have two campuses. Even the campuses very close to each other. Very big two campuses. So it's walkable distance. Okay. Yeah, the parents they are coming often. We have one parent from Tamil Nadu. In a year, 2-3 times he's coming. He likes too much. Oh, that's really nice. Yeah. And coming to FMG thing, as we already spoke, Yes, 51 point percentage is that the pass percentage of FMG. So what are the things like? What are the methods you are adopting, to obtain such result? It means our teachers they are doing well. Actually, I think in whole Uzbekistan, only our Fergana Medical University, we have coaching programs, and they are finishing all these 19 subjects. We are following full rules and regulations of NMC. They are finishing. I know that 19 subjects. Which one I know? It's which is similar education of this Indian system. Because we have Indian teachers, that's what is helping for us. They know very well how to guide them, how to teach them. So it's and our teachers, they are doctors already. They are professors, doctors. No? So, and as well, of course, local teachers, they are good helping. నైస్ ఫైన్. సో ప్రసాద్ గారు, సో మీరు ఎక్స్క్లూజివ్ కదండి భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అంటే ఇంకా ఫర్గానా మెడికల్ ఇన్స్టిట్యూట్లో చదవాలి అంటే త్రూ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ద్వారానే అప్రోచ్ అవ్వాల్సింది. వేరే ఎవరికి కూడా ఇక్కడ ఆథరైజ్డ్ పర్సన్ లేరు. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇంకా ఫస్ట్ కొంచెం ఈ బడ్జెట్ అది కూడా ఆలోచిస్తారు కదా. సో ఏంటండి ఈ బడ్జెట్ గురించి చెప్పాలంటే ఫర్గానాలో చదవడానికి మనకి ఎంత అవుతుంది, ఎంత బెస్ట్ బడ్జెట్లో ఒక స్టూడెంట్ ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడికి ఈ మెడికల్ ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేయొచ్చు అంటారు? సో ఫర్గానా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వచ్చేసి ఇన్ని ఫెసిలిటీస్ ఈ కంట్రీ వైజ్ చాలా బాగుంది. ఇంకొక విషయం మీకు చెప్పడం మర్చిపోయాను, మిగిలిన కంట్రీస్కును ఈ ఉజ్బెకిస్తాన్కు మెయిన్ టూ థింగ్స్ అనేది వేరేగా ఉన్నాయి. అంటే ప్రతి కంట్రీలో వేరే కంట్రీలో చాలా వరకు కంట్రీస్లో ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత లోకల్ లాంగ్వేజ్లో వాళ్ళు స్టేట్ ఎగ్జామ్ కానీ అక్రిడిటేషన్ ఎగ్జామ్ కానీ వాళ్ళు లోకల్ లాంగ్వేజ్లో రాయాల్సి ఉంటుంది. అంటే 6 years ఆఫ్ ప్రోగ్రాము యాజ్ పర్ 4A3 ప్రకారం ఇంగ్లీష్ మీడియంలో చదివి లోకల్ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాయడం అనేది చాలా కష్టం. కానీ ఉజ్బెకిస్తాన్లో ఇంగ్లీష్లోనే వాళ్ళ స్టేట్ ఎగ్జామ్ ఉంటుంది. సో లైసెన్సింగ్ ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్లోనే ఉంటుంది కాబట్టి ఈజీగా పాస్ అవుతారు. సో ఈజీగా పాస్ అవుతుందో వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఆ ఫెసిలిటీ అనేది కొన్ని కంట్రీస్లో లేదు.
ఇప్పుడు సపోజ్ వేరే కంట్రీ అంటే సపోజ్ రష్యా తీసుకుందాం, కామెంట్ చేయడం కాదు రష్యా తీసుకుంటే రష్యాలో 6 years ఆఫ్ ప్రోగ్రామ్ ఇంగ్లీష్లో చదివిన తర్వాత ఫైనల్ ఎగ్జామ్ వచ్చేసి స్టేట్ ఎగ్జామ్, అక్రిడిటేషన్ ఎగ్జామ్ ఏదైతే లైసెన్సింగ్ ఎగ్జామ్ ఉంటుందో లోకల్ లాంగ్వేజ్లో ఉంటుంది. సో 6 years మెడికల్ టర్మినాలజీ ఇంగ్లీష్లో చదివిన తర్వాత లోకల్ లాంగ్వేజ్లో దాని ప్రజెంటేషన్ చేయడం అనేది చాలా టఫ్. కానీ ఉజ్బెకిస్తాన్లో ఆ ప్రాబ్లం లేదు. ఒక మెయిన్ థింగ్. రెండో మేజర్ థింగ్ ఏంటంటే ఉజ్బెకిస్తాన్లో ఈ లెటర్స్ వచ్చేసి ఆల్ఫాబెట్స్ వచ్చేసి ABCDలు. సో ఇంగ్లీష్ లిటరేచర్. సో A to Z ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉజ్బెకిస్తాన్లో కూడా ABCDలు. అంటే మనం ఏ బోర్డ్ అయినా చదవచ్చు, ఏ బుక్ అయినా చదవచ్చు, బుక్ మొత్తం చదవచ్చు, కానీ దాని మీనింగ్ అర్థం కాకపోవచ్చు అంతే. ఎందుకంటే ఆ వర్డ్ ఫార్మేషన్ ఇంగ్లీష్ లెటర్స్ తోటి, ఆ సెంటెన్స్ ఫార్మేషన్ ఇంగ్లీష్ తోటి. సో కాబట్టి చదవడం అనేది చాలా ఈజీ. చదవడం వచ్చిన తర్వాత దాని మీనింగ్ నేర్చుకోవడం అనేది ఈజీ అవుతుంది. సో ఈవెన్ వేరే ఏ కంట్రీకి పోయినా కానీ ఆ లెటర్స్ నేర్చుకోవడానికే మన ఉన్న టైం అంతా లెటర్స్ నేర్చుకోవడము, తర్వాత వర్డ్ ఫామ్ చేయడము, లేకపోతే వర్డ్ బిల్డ్ చేయడము, సెంటెన్స్ ఫార్మేట్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. ఆ మెజారిటీ ఆఫ్ ది లెర్నింగ్ స్టేజ్ అనేది మొత్తం అక్కడనే పోతుంది. కానీ ఇక్కడ ఉజ్బెకిస్తాన్లో ఆ ప్రాబ్లం లేదు. సో ABCDలే కాబట్టి ఈజీగా నేర్చుకునే అవకాశం ఉంది, ABCDలే కాబట్టి. ఇంకొకటి ఏంటంటే ఉజ్బెకిస్తాన్లో ఏదైతే లోకల్ లాంగ్వేజ్ ఉందో అది మన హిందీకి ఉర్దూకు మోస్ట్ సిమిలర్గా ఉంటుంది. సో ఇప్పుడు మీరు హిందీలో మాట్లాడితే మేడంకు 60 to 70% అర్థమైపోయింది. ఎందుకంటే మీరు అక్బర్, బాబర్ వీళ్ళందరూ కూడా ఉజ్బెకిస్తాన్ నుంచే మైగ్రేట్ అయ్యారు కాబట్టి వాళ్ళదంతా కూడా ఇక్కడ మనకు ఉన్నది కాబట్టి వాళ్ళకు అర్థమైపోతుంది. 60 to 70% ఇది హిందీ లాంగ్వేజ్ అర్థమవుతుంది. తర్వాత ఈ అక్కడ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి కూడా ఈజీ అవుతుంది, ఎందుకంటే ఈ ABCD ఉన్నది కాబట్టి. సో ఇవన్నీ కూడా దోహదపడుతున్నాయి కావచ్చు. ఏది FMG పాస్ పర్సంటేజ్ రావడానికి ఇవన్నీ కూడా మేజర్గా అడ్వాంటేజ్ అవుతున్నాయి కావచ్చు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే లాంగ్వేజ్ నేర్చుకుంటే కానీ క్లినికల్స్లో పార్టిసిపేట్ చేయలేం, లాంగ్వేజ్ నేర్చుకుంటే కానీ. ఈవెన్ ఇప్పుడు మన లోకల్లో ఇండియాలో చూసినా కానీ కేరళలో కావచ్చు, తర్వాత తమిళనాడులో కావచ్చు, వాళ్ళ అక్షరాలు నేర్చుకోవడం మనం అసలు చదవలేము, ఒక్క లెటర్ కూడా చదవలేము, ఒక్క లెటర్ కూడా గుర్తుండదు. కానీ ఉజ్బెకిస్తాన్లో ఆ ప్రాబ్లం లేదు. అంటే ఇండియాలో ఉన్న లాంగ్వేజెస్ కంటే కూడా ఈజియెస్ట్గా లాంగ్వేజ్ నేర్చుకునే ఆప్షన్ ఉజ్బెకిస్తాన్లోనని చెప్పగలను. సో అది కాకుండా మీరు ఫీజు విషయం అడిగారు. ఫీజు వచ్చేసి అతి తక్కువ ఫీజు. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే గవర్నమెంట్ యూనివర్సిటీ 38 acres క్యాంపస్ అండి ఇది. సో విత్ ఇన్ క్యాంపసే వీళ్ళకు క్లాసెస్ కావచ్చు, ల్యాబ్స్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, గ్రౌండ్స్ 19 ఓన్ హాస్పిటల్స్. ప్రతి డిపార్ట్మెంట్కి ఒక హాస్పిటల్ ఉన్నది. 19 హాస్పిటల్స్ ఉన్నాయి వీళ్ళ ఓన్ హాస్పిటల్స్తో పాటు. 19 అసోసియేటెడ్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇన్ క్యాంపస్ వీళ్ళకు గ్రౌండ్స్ కావచ్చు, ఫుట్బాల్ గ్రౌండ్, వాలీబాల్ గ్రౌండ్, తర్వాత ఈ బ్యాడ్మింటన్ కోర్టు, ఆడిటోరియంస్, ఎవ్రీథింగ్ కూడా ఉంది. చుట్టూ మొత్తము వీళ్ళకి బిల్డింగ్స్ ఉంటాయి, మధ్యలో మొత్తం గ్రౌండ్స్ ఉంటాయి. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, పార్క్ కూడా ఉంటుంది, రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో అన్ని విధాలుగా ఉంటుంది. ఫీజు వచ్చేసి $1,800 పర్ సెమిస్టర్ అండి. సో $1,800 అంటే మన కరెన్సీలో 1,70,000 ± 5-10,000 అనుకోవచ్చు. సో ఆ విధంగా ఎవ్రీ సెమిస్టర్ పే చేసుకుంటూ వెళ్ళొచ్చు. వీళ్ళకు టోటల్గా 12 సెమిస్టర్స్ గాను అరౌండ్ 20 lakhs ± 1 or 2 lakhs లోపల టోటల్ MBBS అయిపోతుంది, ఎక్సెప్ట్ ఫుడ్ అండ్ అకామిడేషన్. సో 18 నుంచి 20 లక్షలలో వీళ్ళ MBBS ఫర్గానాలో అయిపోయింది. సో హాస్టల్ ఫీజు వచ్చేసి మనకు $750 అంటే దాదాపుగా 70,000 చిల్లర హాస్టల్ ఫీజు సంవత్సరానికి. $120 పర్ మంత్ వీళ్ళకు 3 times ఆంధ్ర ఫుడ్. చాలా బెస్ట్ బడ్జెట్ అండి, చాలా తక్కువ బడ్జెట్. వీళ్ళకు ఓవరాల్ బడ్జెట్ MBBS అబ్రాడ్ అంటే ఓన్లీ ఫీజు మాత్రమే తక్కువ కాదు, ట్యూషన్ ఫీజు మాత్రమే తక్కువ కాదు, వీళ్ళకి హాస్టల్ ఫీజు తక్కువ ఉండాలి, ఫుడ్ తక్కువ ఉండాలి, ట్రాన్స్పోర్టేషన్ తక్కువ ఉండాలి, లోకల్లో లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా తక్కువ ఉంటే ఓవరాల్ బడ్జెట్ తగ్గిపోతుంది. ఓన్లీ కాలేజ్ ఫీజు తక్కువ ఉంటే మిగిలిన ఎక్స్పెన్సెస్ అంతా కూడా ఎక్స్పెన్సివ్ అవుతే అప్పుడు మళ్ళీ డామినేట్ చేస్తే మళ్ళీ ఎక్కడ ఎక్కువ అవుతుంది. సో ఓవరాల్ బడ్జెట్ తక్కువ కావాలి, రీచ్ కావడానికి ట్రాన్స్పోర్టేషన్ తక్కువ కావాలి, అక్కడ లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా తక్కువ కావాలి, కాలేజ్ ఫీజు కూడా తక్కువ కావాలి అంటే వీళ్ళకి ఉజ్బెకిస్తాన్ మంచి ఆప్షను. అందులో FMG పాస్ పర్సెంటేజ్ 51.22%, నెంబర్ 1 పొజిషన్లో ఫర్గానా ఉన్నది కాబట్టి స్టూడెంట్ చూస్ చేసుకోవచ్చు. ఏదైతే వెరిఫికేషన్స్ ఉన్నాయో అన్నీ కూడా వీళ్ళు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ లేటెస్ట్గా అనౌన్స్ చేసిన రిజల్ట్స్ వాళ్ళు వెరిఫై చేసుకుని డిసిషన్ తీసుకోవచ్చు. ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత వరల్డ్ క్లాస్ మెడికల్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. NMC ప్రకారము కావచ్చు, స్టేట్ ఎగ్జామ్ ఇంతకుముందు చెప్పిన దాని ప్రకారం కావచ్చు. తర్వాత గ్లోబల్ డిగ్రీ వస్తుంది. ఏ విధంగా అంటే ఇప్పుడు WDMS.orgలో స్పాన్సర్ నోట్లో ECFMG USA అండ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా నోట్ ఉంది. అంటే ఇన్ ద సెన్స్ అక్కడ యూఎస్లో కానీ లేకపోతే కెనడాలో కానీ ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి ఫర్గానా మెడికల్ ఇన్స్టిట్యూట్ ద్వారా చదివిన వాళ్ళకు అర్హత ఉంటుందని దాని ఉద్దేశం. ఆ విధంగా GMC జనరల్ మెడికల్ కౌన్సిల్ UKలో కావచ్చు, ఇతరత్ర మెడికల్ కౌన్సిల్స్ తోటి వీళ్ళకు అసోసియేషను, కొలాబరేషను అండ్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్ ఉన్నది కాబట్టి అక్కడ చదవడం వల్ల గ్లోబల్ డిగ్రీ వస్తుంది. సో
ఇటు ఇండియాలో కానీ ఇంటర్నేషనల్లో కానీ ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి ఫర్గానా మెడికల్ ఇన్స్టిట్యూట్లో చదవడం వల్ల ఈజీగా ఇది ఉంటుంది అన్నట్టు. ఓకే. అండ్ మీ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ రోల్ ఎప్పటి వరకు ఉంటుందండి? స్టూడెంట్ని అంటే ఇప్పుడు సరే యాక్సెప్ట్ చేసి ఉజ్బెకిస్తాన్ వెళ్ళారు మన ఫర్గానా మెడికల్ ఇన్స్టిట్యూట్కి, అక్కడితో అయిపోతుందా, ఇంకా ఉంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పదలుచుకున్నది మా పని ఇదే, ఇంకో పని లేదు, వేరే పని లేదు. భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ పంజాగుట్ట సోమాజిగూడ సర్కిల్లో ఉన్నది. భాగ్యలక్ష్మి అంటే మా మదర్ నేమ్. దాంతో నేను మా మిస్సెస్ పల్లవి సీఈఓగా, నేను మేనేజింగ్ డైరెక్టర్ ఉంటాము. మేము అక్కడే ఉంటాం, అదే పని చేస్తే మాకు వేరే పని లేదు. సో ఈ విధంగా స్టార్టింగ్ ఫ్రమ్ మా దగ్గర అడ్మిషన్ తీసుకున్నప్పటి నుంచి కంప్లీట్ అయిపోయేంత వరకు కూడా పూర్తి బాధ్యత మేమే తీసుకుంటాం. అక్కడ యూనివర్సిటీలో కావచ్చు, అక్కడ ఇతరత్ర ఏమన్నా ఇబ్బందులు వచ్చినా కానీ ఫుడ్, అకామిడేషన్, సేఫ్టీ, సెక్యూరిటీ, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయంలో కూడా ఇక్కడ నుంచి ఫ్యాకల్టీని పంపించి అక్కడ ఎఫ్ఎంజీ క్లాసెస్ కండక్ట్ చేయడం కావచ్చు, క్లినికల్ అబ్జర్వర్షిప్ ఇక్కడికి వచ్చిన తర్వాత డిఫరెంట్ హాస్పిటల్స్ తోటి అసోసియేట్ అయ్యి ఇక్కడ క్లినికల్ అబ్జర్వర్షిప్ చేయించడం కావచ్చు. తర్వాత ఇప్పుడు మేడం చెప్పినట్టు ఈ 16 ఇండియన్ ఫ్యాకల్టీ అక్కడ ఉన్నారు. సో ఇండియన్ ఫ్యాకల్టీ ఎందుకు ఉన్నారంటే ఇక్కడ సబ్జెక్ట్స్ ఆల్మోస్ట్ 100% ఇక్కడ సబ్జెక్ట్స్ అక్కడ ఇంప్లిమెంట్ చేశారు. సో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇన్ ద సెన్స్ మన ఇండియన్ స్టూడెంట్సే అక్కడ ఎక్కువ ఉంటారు. సో ఇండియన్ స్టూడెంట్స్కు ఇండియన్ సిలబస్ చెప్తేనే బాగుంటుంది. అది మన అక్కడున్న ఫ్యాకల్టీతో పాటు మన ఫ్యాకల్టీ ఉంటే మ్యాక్సిమం 100% మ్యాచ్ అయ్యే ఉద్దేశం ఉంటుందని చెప్పి 16 ఫ్యాకల్టీని యూనివర్సిటీ రిక్రూట్ చేసుకున్నాం, మేము పంపించడం కాదు. కానీ సెలక్షన్ ప్రక్రియలో మా హెల్ప్ అడుగుతారు వాళ్ళు. ఇక్కడ ఉన్న మంచి ఫ్యాకల్టీ, టీచింగ్ ఫ్యాకల్టీది ఎవరైతున్నారో వాళ్ళది ఎక్స్పీరియన్స్ టీచింగ్ ఫ్యాకల్టీది రెజ్యూమ్ పంపిస్తే వీళ్ళు అక్కడికి వెళ్ళిన ఇంటర్వ్యూ అటెండ్ చేస్తే వాళ్ళు సాటిస్ఫై అయితే వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు. సో వాళ్ళకు ఫుడ్ అకామిడేషన్తో పాటు శాలరీ పే చేసి 16 ఇండియన్ ఫ్యాకల్టీ అంటే ఇప్పుడు ఇక్కడ జాయిన్ అయినా గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా టీచింగ్ చెప్పేదైతే ఇండియన్ ఫ్యాకల్టీ. సో అక్కడ కూడా ఇండియన్ ఫ్యాకల్టీ ఉన్నారంటే వాళ్ళు ఏది మిస్ కావట్లేదు అన్నట్టు. సో 100% అక్కడ గవర్నమెంట్ యూనివర్సిటీ, హాస్పిటల్స్ ఉన్నాయి, ఇండియన్ డాక్టర్స్ టీచ్ చేస్తున్నారు, ఎఫ్ఎంజీ క్లాసెస్ ఉన్నాయి, ఇక్కడ హాస్పిటల్స్ లోపల క్లినికల్ అబ్జర్వర్షిప్ ఉన్నది. ఇంకా వాళ్ళకి ఏది కూడా తక్కువ లేదు. సో వాళ్ళు సక్సెస్ఫుల్గా కరెక్ట్ ఫోకస్ చేస్తే సక్సెస్ఫుల్ డాక్టర్గా తిరిగి రావచ్చు, తిరిగి వస్తారు అన్నదానికి నిదర్శనం కూడా ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ చూపెడుతున్నది. ఇంకొక విషయంలో ఈ ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయం లోపల రాంగ్ పర్స్పెక్టివ్ ఉన్నది అందరిలో. ఎంబీబీఎస్ అబ్రాడ్ అంటే ఏదో ఎగ్జామ్ ఉంటుంది, అది పాస్ అవుతారా పాస్ అవ్వరా, అది టఫ్ అన్నది గత కొన్ని సంవత్సరాలకు వస్తుంది. కానీ లేటెస్ట్గా ఏదైతే 2025 జూన్ అండ్ 2025 డిసెంబర్ రిజల్ట్స్ అనౌన్స్ చేశారో అందరూ అనాలిసిస్ కూడా చేశారు. సో ఎంతమంది ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవుతున్నారు, అన్ని కంట్రీస్ కలిపి ఎంతమంది ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవుతున్నారు, ఎంతమంది సెకండ్ అటెంప్ట్లో పాస్ అవుతున్నారు అన్న విషయాన్ని క్రిస్టల్ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది విత్ డిజిట్స్ నెంబర్స్తో పాటు. సో అందులో భాగంగా ఈ 2025లో ఎఫ్ఎంజీ పాస్ అయిన దానిలో మొత్తం ఒకవేళ రేషియో తీసుకుంటే ఫస్ట్ 6 months నుంచి 1 year లోపల 72% ఎఫ్ఎంజీ పాస్ అవుతున్నారు. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఫస్ట్ 6 months నుంచి 1 year లోపల 72% పాస్ అవుతున్నారంటే 28 రిమైనింగ్ అన్నది ప్రతి కాలేజీలో ఉంటారు. ఇంజనీరింగ్ కాలేజీలో ఉంటారు, ఇంటర్మీడియట్ కాలేజీలో ఉంటారు, 10th క్లాస్లో ఉంటారు. 28 అనేది పెద్ద విషయం కాదు. సో 72 అది మీరు వెరిఫై చేసుకోవచ్చు, నేను చెప్పడం కాదు, వెరిఫై చేసుకోవచ్చు. అంటే ఇక్కడ 1 year లాంగ్ టర్మ్లో వేస్ట్ చేయడం కంటే వెళ్ళిపోతే వాళ్ళు పాస్ అవుతారని ఒక గ్యారంటీ ఉంది. 72% అంటే చిన్న విషయం కాదు కదా. 10,232 స్టూడెంట్స్ అటెండ్ చేస్తే 7,387 స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు 6 months to 1 yearలో. 6 months to 1 year అనేది చాలా చిన్న డ్యూరేషన్. 1 yearలో లాంగ్ టర్మ్ చేయడం కంటే అక్కడ సీట్ వస్తుందో లేదో డౌటే కదా. లాంగ్ టర్మ్ తర్వాత వస్తుందని గ్యారెంటీ. ఫస్ట్ లాంగ్ టర్మ్, సెకండ్ లాంగ్ టర్మ్, థర్డ్ లాంగ్ టర్మ్, ఎవరికి సీట్ వస్తుందని ఎవరు గ్యారెంటీ సార్? లాంగ్ టర్మ్ కోచింగ్ వాళ్ళు ఇస్తారా? కాబట్టి స్టూడెంట్స్ వాళ్ళు వెరిఫై చేసుకోవాలి. అంటే లాంగ్ టర్మ్కి వెళ్ళిన వాళ్ళకి ఎంతమందికి సీట్ వచ్చే అవకాశం ఉన్నది, ఇక్కడ సీట్లు ఏమైనా పెరుగుతున్నాయా, ఇక్కడ కాంపిటీషన్ ఏమైనా తగ్గుతున్నదా, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆస్పిరెంట్స్ పెరుగుతున్నారా, ఎట్ ద సేమ్ టైం ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఎంతమంది వెళ్తున్నారు, ఎంతమంది ఎఫ్ఎంజీ రాస్తున్నారు, దానిలో ఎంతమంది క్వాలిఫై అవుతున్నారు, ఎన్ని అటెంప్ట్స్లో క్వాలిఫై అవుతున్నారు అని ఒక డేటాబేస్ మొత్తం ముందు పెట్టుకుంటే స్టూడెంట్స్కి ఈజీగా క్లారిఫై అవుతుంది. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఇదేదో మీరు చెప్పడం కూడా కాదు కదా, మీరు డేటానే చూసుకోమని చెప్తున్నారు. natboard.edu.in అనే వెబ్సైట్లో మీరు స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ సంబంధించిన 2025 అఫీషియల్ పీడిఎఫ్ ఉంటుంది. 84 pages లోపల జూన్ రిజల్ట్స్ పర్ఫార్మెన్స్, డిసెంబర్ ఎవ్రీ ఇయర్ 2 times ఎఫ్ఎంజీ కండక్ట్ చేస్తారు. సో జూన్ రిజల్ట్స్ ఉన్నాయి, డిసెంబర్ రిజల్ట్స్ ఉన్నాయి, కంట్రీ వైజ్ పర్ఫార్మెన్స్ ఉన్నది, యూనివర్సిటీ వైజ్ పర్ఫార్మెన్స్ ఉన్నది, తర్వాత హైయెస్ట్ పాస్ ఎవ్రీథింగ్ కూడా ఉన్నది. తర్వాత ఫస్ట్ 6 monthsలో ఎంతమంది పాస్ అయ్యారు, సెకండ్ 6 monthsలో ఎంతమంది పాస్ అయ్యారు ఉన్నది. దాన్ని బట్టి ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ కూడా మీరు క్రాస్ వెరిఫై చేసుకుంటే 6 months to 1 yearలో 72%, 7,387, 6,000 7,000 అంటే 72% పాస్ అయ్యారంటే మంచి రిజల్ట్. అంటే స్టూడెంట్ ఎటువంటి ఆలోచన లేకుండా ఒక మంచి కంట్రీ, ఒక మంచి యూనివర్సిటీ,
అందులో ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్న యూనివర్సిటీని చూస్ చేసుకుని ఆ యూనివర్సిటీని ఎవరు ప్రమోట్ చేస్తున్నారు, ఎవరు ఆథరైజ్డ్ పర్సన్ తెలుసుకొని వాళ్ళ దగ్గర అడ్మిషన్ తీసుకుంటే వాళ్ళు డాక్టర్ అయిపోతారు. దానిలో వేరే ఆలోచన లేదు. అక్కడ పోతే డాక్టర్ అయ్యి రావాల్సింది, ఇంకా వేరే ఆప్షన్ లేదు. వాళ్ళు ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యి అఫీషియల్ ఇక్కడ రిజిస్టర్డ్ కావాల్సిందే. మా ద్వారా వెళ్ళిన వాళ్ళందరూ కూడా డాక్టర్ కావాల్సిందని వాళ్ళకి వేరే ఆప్షన్ అయితే ఎక్కడ కూడా దొరకలేదు. భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఫేమస్ దానికి కదా. ఆబ్వియస్లీ అసలు లేకపోతే ఇన్ని ఇయర్స్ నుంచి ఇంత లెగసీని ఇలా కంటిన్యూ చేయటం అండ్ అందులోనూ మీరు రిప్రజెంట్ చేసేటటువంటి యూనివర్సిటీస్ కూడా అలా నమ్మకం, ఓకే భాగ్యలక్ష్మి రిప్రజెంట్ చేస్తుంది అంటే డెఫినెట్లీ అన్నీ చూసే రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పి. ఒక్కొక్కసారి ఏమన్నా టఫ్ అనిపిస్తూ ఉంటుందా అండి? అంటే కొంచెం ఇలా ఇంత బరువు బాధ్యతలు ఇవి మెయింటైన్ చేయాలి, దీన్ని ఇలాగా మెయింటైన్ చేయడం అన్నది. అఫ్ కోర్స్ అండి, మా ద్వారా వెళ్ళినారు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇది థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రతి కంట్రీలో, ఈ మేము రిప్రజెంట్ చేసిన కంట్రీలో, మేము రిప్రజెంట్ చేసిన యూనివర్సిటీస్లో ప్రతి ఇయర్లో స్టూడెంట్స్ ఉంటారు. ఇక్కడే మనకు కాలేజీ లోపల జూనియర్ కాలేజీలో అక్కడ ఇక్కడ చిన్న చితక ఏదో ఒక సమస్య వస్తుంటుంది. అటువంటిది అక్కడ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది ప్రతిసారి. అంటే మా మైండ్ అనేది 24 hours ఆన్లో ఉండాలి ఖచ్చితంగా. మేము ఆఫ్లో ఉన్నామంటే అక్కడ ఇప్పుడు మమ్మల్ని నమ్మి పంపించినప్పుడు స్టూడెంట్స్ పేరెంట్స్ అందరూ రిలాక్స్లో ఉండాలి. సో మేము కరెక్ట్ లేకపోతే వాళ్ళు కరెక్ట్గా ఉండలేరు. సో ఇది ఒక పెద్ద బాధ్యతతో కూడిన విషయం అండి. సో మిగిలిన వాళ్ళలాగా మేము రిలాక్స్ అవ్వడానికి ఏమాత్రం అవకాశం లేదు, హాలిడేస్ లేవు, ఏది లేదు. సో ఎక్కడికి పోయినా మా ఆలోచన మాత్రం ఎక్కడెక్కడ స్టూడెంట్స్ ఏం తింటున్నారు, ఈవెన్ ప్రతి పూట వాళ్ళు ఏం తింటున్నారో నా దగ్గర వాట్సాప్ రికార్డ్ వస్తుంది. ఎందుకంటే మనం కరెక్ట్గా ఉంటే అంతమంది స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ హాయిగా ఉంటారు, మనం కరెక్ట్ లేకపోతే అంతమంది స్టూడెంట్స్ పేరెంట్స్ ఇబ్బంది పడతారని ఒక కాన్సెప్ట్ తోటి ప్రతి పూట ప్రతి యూనివర్సిటీలో ప్రతి హాస్టల్లో ఏది తింటున్నారో మాకు వాట్సాప్ మెసేజ్ వస్తుంది, దాని ఫోటో కూడా వస్తుంది. అంత అంటే మేము రిప్రజెంట్ చేస్తున్న ప్రతి యూనివర్సిటీలో కూడా ఆంధ్ర ఫుడ్ ఖచ్చితంగా ఉంటుంది. మనం ఏదైతే ఇంట్లో తింటున్నామో ఇడ్లీ వడ దోశ పూరి ఉత్తప్పం మైసూరు బజ్జీ కావచ్చు, మధ్యాహ్నం రాత్రి వెజిటబుల్ కర్రీస్ వైట్ రైస్ వెజిటబుల్ కర్రీస్ కావచ్చు, అండ్ నాన్ వెజ్ తీసుకునే విషయం లోపల మినిమం 3 to 5 times నాన్ వెజ్ కావచ్చు, సండే ఖచ్చితంగా బిర్యానీ. ఈ విధంగా ఒక మెనూ అనేది సిస్టమేటిక్గా ఉంటుంది, ఖచ్చితంగా పాటిస్తాం కూడా. ఒకవేళ ఆ కుక్కు ఆ రోజు అది మెనూ ప్రకారం ఫాలో అయిపోతే సరైన ఎక్స్ప్లెనేషన్ మాకు ఇవ్వాలి, లేకపోతే మేము ఒప్పుకోం. సో ఎలాగో మనం ఎవరికైనా శాలరీ, ఎవరైతే ఫ్రీగా వర్క్ చేస్తలేరు శాలరీ ఇస్తున్నప్పుడు మనము జాగ్రత్తగా ఉంటున్నాము. మన అక్కడ వాళ్ళు కుక్ చేసింది మన వరకు ఫోటో వస్తుంటే వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు. అక్కడ ప్రసాద్ సార్ చూస్తున్నారు, ఏమైనా తప్పు జరిగితే మనకు ప్రాబ్లం అవుతుందని. సో ఒకసారి 2 సార్లు వాళ్ళు ట్యూన్ చేసి వాళ్ళకి వార్న్ చేసినాం అనుకోండి, వాళ్ళు తప్పు చేయరు. సో ఆ విధంగా సిస్టమేటిక్గా సిస్టమ్ని రన్ చేస్తున్నామండి. నైస్ అండి. అండ్ మిస్ మరియం, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ద సిలబస్ ఇన్ ఇండియన్ సిలబస్ అండ్ ద టీచింగ్ ఆఫ్ ద ఫర్గానా మెడికల్ ఇన్స్టిట్యూట్? It's almost same. It's almost same. Yeah, there is no big difference. It's almost same. Just what I said. It's a clinical practices. I think I cannot say we are better because medicine in India is very much developed. The hospitals is different. Like exactly for kids, pediatric. This what I told you. I think this is the only the difference, but everything is same. Okay, syllabus is almost the same. The Indian Almost syllabus and also the syllabus which you are teaching there. Yeah, it's almost same. We are exactly for giving that 19 subjects. Which one is they should finish 19 subjects. Okay, fine. By the way, we are celebrating all activities, all Indian activities like Holi. Yes. I was just about to ask actually. We have actually I have in my phone all these videos. We are really in. We have some students locals. They are waiting even when they will start to spread these colors on the channel. Yes, and Okay. We have every year in April we are having big festival. Festival, yes. Especially Indian faculty, we are having big festival. Please, we are inviting you. It's really big festival. And it's very nice. Okay, so it's almost all the Indian culture you are carrying yes, there. we are carrying, and they don't miss anything. We are having everything over there. Okay, so it's like Indian food, Indian syllabus, Indian culture. Yes, Indian Everything. culture, Only the yes. place is different. We are just moving from here we to love Uzbekistan. Indian cuisine. Even our rector, time to time, he's asking, where is biryani? Where is he loves too much, by the way, butter chicken. Oh, okay. Yes, butter chicken. We have even momos. They are cooking that from Manipur. Momos, the small things. Yes, we have everything. Okay. Yeah, they are not missing anything. Which Indian food do you like, Mariam? I love biryani, of course. Biryani? Especially Okay. this part biryani, Hyderabad. Hyderabad I like biryani. biryani. Yes, I like Hyderabad biryani. Yes, I think everyone likes this butter chicken. Yeah. Butter chicken we like Yeah, too yeah, much. yeah. Yes.
We like this sambusa as well. That Samosa, sambusa, oh! the big one, yeah. That with inside with the mashed potato. We like this one too much. I see a lot of locals even they are buying eating. We have some small coffee shops with Indian stuff, and I like too much this masala tea. Masala? Tea. Tea? Tea with milk, yeah, masala tea. Come, we'll give the citizenship, come. Masala tea, yes. Okay. So you almost become a Indian, no? Yes. You know, I was living 20 years in Dubai. Yeah, and you know, Indians, they are rolling in Dubai. So everything is mostly Indian food is there. So we love Indian food. That's great to know. And finally, what would you like to say to the students or parents of here? Yeah, as parents, first of all, yes, my kids as well, they were studying abroad. So safety is very important. Me too, first things I was asking, how they save the country. So I'm assuring you it's a very safe country. Zero crime, as I said, let them Google it. Yeah, it's zero crime. 100% literacy, yes. And English medium, which is important. English is very important. English medium, maths, Indian faculties, and environment. So just please come and study. Welcome. We are waiting. And there is 1,700 Indian students. So it's almost, as I said, Indian faculty. We are many there. So it will be easy for adoption as well. నైస్ ఫైన్. అండ్ ప్రసాద్ గారు, మీరు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు పేరెంట్స్కి కావచ్చు, స్టూడెంట్స్కి కావచ్చు? ఇంకో విషయం ఏంటంటే ఏ కంట్రీలో అయినా మన ఇండియన్ ఎంబసీ యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా ఉంటుంది. సో ఉజ్బెకిస్తాన్లో ఉన్న ఇండియన్ ఎంబసీ మోర్ దెన్ 70% ఆఫ్ ద యాక్టివిటీస్ ఫర్గానా మెడికల్ ఇన్స్టిట్యూట్లో జరుగుతాయి. మోర్ దెన్ 70% ఆఫ్ ది యాక్టివిటీస్ ఫర్గానా మెడికల్ ఇన్స్టిట్యూట్లో జరుగుతాయి. దానికి ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్గా మేడంకి ఎక్కువ ర్యాపో ఉన్నది. సో అంటే ఈవెన్ ఇండియన్ ఎంబసీకి కూడా ఫర్గానా మెడికల్ ఇన్స్టిట్యూట్ అంటే చాలా ఇష్టమని ఈ విధంగా కూడా అర్థమవుతుంది. చాలా పెద్ద ఇన్స్టిట్యూట్, పెద్ద ఇది. తర్వాత ఫర్గానా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఫర్గానా అనే సిటీలో ఉంది. ఫర్గానా సిటీ కూడా చాలా బాగుంటుంది. ప్లెజెంట్ క్లైమేట్, ప్లెజెంట్ అట్మాస్ఫియర్తో పాటు ఫర్గానాలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. సో ఈజీ యాక్సెస్, ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈజీ యాక్సెస్ ఉంటుంది. సో 2 to 3 అవర్స్ లోపల మనం ఉజ్బెకిస్తాన్ రీచ్ అవ్వచ్చు. సో అన్ని విధాల ఓవరాల్ బడ్జెట్ కావచ్చు, ట్యూషన్ ఫీజు కావచ్చు, అన్ని తక్కువ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, తర్వాత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎవ్రీథింగ్ బాగుంది. కాబట్టి ఎవరైనా స్టూడెంట్స్ అతి తక్కువ బడ్జెట్లో ది బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, మెడికల్ ఎడ్యుకేషన్ కావాలంటే మీరు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ని సంప్రదిస్తే మేము స్టార్టింగ్ ఫ్రమ్ పాస్పోర్ట్ నుంచి మొత్తం మీ కోర్స్ అయిపోయేంత వరకు పూర్తి బాధ్యత తీసుకుంటాం. మీ పిల్లలను డాక్టర్గా మీ తీర్చిదిద్ది మీ చేతిలో పెట్టే బాధ్యత మాది. ఇదే సర్వీస్ చేస్తున్నాం, ఇక ముందు కూడా ఇదే సర్వీసెస్లో ఖచ్చితంగా ఉంటాం. సో చూసారు కదండి, చాలా తక్కువ బడ్జెట్లో వరల్డ్ క్లాస్ మెడికల్ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తున్నారు ఫర్గానా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్. సో ఎక్స్క్లూజివ్ పార్ట్నర్ వచ్చేసి ఓన్లీ మన భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ మాత్రమే అండి. సో మీరు ఫర్గానా మెడికల్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి అంటే సో పంజాగుట్ట, సోమాజిగూడ సర్కిల్లో ఉండేటటువంటి భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు వన్